సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. పండుగల్లో ప్రధానమైన పండుగ విఘ్నేశ్వరుడండి, అంటే వినాయక చవితి. వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని ఏ విధంగా కొలుచుకోవాలి, ఆయన ఏ విధంగా ఆరాధించాలి, ఈ నవరాత్రులు ఆయన ఏ విధంగా ఆరాధించాలి అనేది మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. మన దగ్గరికి ఇప్పుడైతే వచ్చేసారు కుంచుమాంబ దుర్గమాంబ ప్రధాన అర్చకులు నాగశాస్త్రి గారు. ఆయన మాటల తెలుసుకుందాం, అసలు విఘ్నేశ్వరుని ఏ విధంగా మనం కొలుచుకోవాలి, ఏ విధంగా పూజించాలి అని చెప్పేసి. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం అండి. వినాయక చవితి గురించి, విఘ్నేశ్వరుడి గురించి మాకు కొన్ని విషయాలు, తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకుని మా ప్రేక్షకులకు అందిద్దామని అనుకుంటున్నామండి. మొదటగా ప్రతి పూజలో వినాయక చవితి పూజ అంటే విఘ్నేశ్వరుడు పూజించడం చాలా ప్రధానమైనది. అలాగే విఘ్నేశ్వరుడిని ఉన్నా సరే పసుపుతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తూ ఉంటారు. ఎందువల్లండి? ఏకదంతాయ విద్మహే చతురహస్తాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఆదిమూల గణపతి అనేటువంటిది ప్రధానంగా మనం ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఏ శుభకార్యం తలపెట్టినా మొదట విఘ్నేశ్వరుడికి ఆరాధన చేయడం ప్రధానం. కారణం ఏంటంటే విఘ్నేశ్వరుడికి అగ్న పూజ తాంబూలం అనేటువంటిది ఇచ్చినటువంటి ఒక సందర్భం ఉంది. అటువంటి సందర్భంలో ఈ యొక్క పరమశివుడి యొక్క కుమారులైనటువంటి విఘ్నేశ్వరుడు మరియు స్కందుడు అనగా సుబ్రహ్మణ్య స్వామి, వీరెవరిలోనికి కూడా ఎవరికి అగ్రపూజ్యం ఇవ్వాలి అనే సందర్భంలో ఈ యొక్క విఘ్నేశ్వరునికి, సుబ్రహ్మణ్య స్వామికి ఒక పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఆ పరీక్షలో ముల్లోకాలను తిరిగి ఎవరైతే మొదలుగా వస్తారో వారికి అగ్రపూజ్య ఇవ్వాలని చెప్పి ఆ యొక్క పరీక్ష ఫలితం. అటువంటి సందర్భంలో ఆ యొక్క స్కందుడు తన యొక్క నమలి వాహనాన్ని వేసుకుని ముల్లోకాలని కూడా తిరుగుతూ ఉంటాడు. అయితే విఘ్నేశ్వరుడు కుబ్జరూపధారుడు, ఆయన ఎక్కడికి తిరగలేడు. ఆయన వాహనం కూడా మూషికం, ఆ మూషికం మీద ఆయన ఎక్కడికి వెళ్ళగలరు అనే సందర్భంలో నారదుడు ఈ 14 భువనభాండాలని కూడా పరిపాలించేటువంటి వారు పరమేశ్వరుడు. అటువంటి పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులు అయినటువంటి వారు, వారిని ప్రదక్షిణ చేస్తే మీకు లోకానంతని తిరిగినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి నీవు ఆ పని చేయని చెప్పి నారదుడు సలహా ఇస్తాడు విఘ్నేశ్వరుడికి. దాని ప్రభావంలో ఆ యొక్క విఘ్నేశ్వరుడు తన తల్లిదండ్రులైనటువంటి విఘ్నేశ్వరుడికి, అదే పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణ చేయడంతో ఈ ముల్లోకాలని తిరిగినటువంటి ఫలితం లభిస్తుంది. ఆ సందర్భంలో ఆ యొక్క పోటీ యందు, పరీక్ష యందు విఘ్నేశ్వరుడు గెలవడంతో ఆ పార్వతీ పరమేశ్వరులు ఈ యొక్క విఘ్నేశ్వరుడికి ప్రధానంగా పూజ చేయాలి, ప్రధాన అగ్రతాంబూలం విఘ్నేశ్వరుడికి ఇవ్వాలి అని చెప్పి మనకి పురాణ ఇతిహాసంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా పసుపు ప్రతి విషయంలో కూడా ఉపయోగిస్తారు. కారణం ఏంటంటే పసుపు శుభానికి హేతువు. అదేవిధంగా పసుపుతో ఏదైనా మనకి వ్యాధులు కానీ ఏమైనప్పటికీ కూడా ప్రబలినా కూడా పసుపు ప్రధానంగా దాంట్లో ముఖ్య భాగం అవుతుంది. అటువంటి ఆ పసుపుని శుభసూచకంగా భావిస్తూ దాంతో ముందుగా విఘ్నేశ్వరుని తయారు చేసి దానికి పూజ ప్రారంభించి 100 అడుగుల విగ్రహం, మట్టి విగ్రహం పెట్టినా అక్కడ పసుపుతో విఘ్నేశ్వరుని చేసి ఆరాధన చేయడమే ప్రధానమవుతుంది. ప్రధాన కారణం అది. పంతులు గారు, వినాయకుడి విగ్రహం పూజించే ముందు తొండం కుడివైపు ఉండడం మంచిదా, ఎడంవైపు ఉండడం మంచిదా? అసలు ఈ దిక్కులకి అర్థం ఏంటి? ఒకసారి చెప్తారు మీ మాటల ద్వారా? విఘ్నేశ్వరుడికి ఎడమవైపు తొండం ఉండాలా లేదా కుడివైపు ఉండాలా అనేటువంటి శాస్త్ర ప్రకారంగా చెప్పాల్సి వస్తే, ఈ యొక్క విఘ్నేశ్వరుడు మూషికాసురుడిని వధించేటప్పుడు తన యొక్క కుడివైపు ఉన్నటువంటి కొమ్ముని, దంతాన్ని విరిచి ఆ మూషికుడి మీదకి ప్రవేశింపబడతాడు. అటువంటి సందర్భంలో ఈ యొక్క విగ్రహ ప్రభావం, అంటే విగ్రహం తయారు చేసేటప్పుడు విగ్రహంలో కానీ ఎప్పుడు కూడా తొండానికి విరిగినటువంటి దంతం ఉండాలి, అది కుడివైపు ఉండాలి. అప్పుడు ఈ యొక్క తొండము ఎడమవైపు ఉన్నటువంటి చేతిలో ఉన్న ఆ యొక్క ఉండ్రాయికి
ఉండేటువంటి శాస్త్రం ఉంది. దీంట్లో తంత్ర విధానం కూడా ఒకటి ఉంటుందండి. ఆ తంత్ర విధానాన్ని అనుసరించి ఈ యొక్క కుడి ఎడమ తొండాన్ని పెట్టడం జరుగుతుంది. అంతే తప్ప ఇందులో కుడి ఎడమ అనేటువంటి విధానంలో చెప్పుకోవాల్సి వస్తే ఎప్పుడూ కూడా విఘ్నేశ్వరుడికి ఎడమ వైపు తిరిగి ఉన్నటువంటి తొండానికి ఉన్న విగ్రహం పూజ అర్హమైనటువంటిది. పంతులు గారు, వినాయకుడికి ఎలక వాహనం ఏ విధంగా అయింది? విఘ్నేశ్వరుడు పూజలో ఈ ఎలక కిందికి అంత ప్రాధాన్యత ఉంది. మూషికాసురుడు అనేటువంటి అసురుణ్ణి వధించేటువంటి సందర్భంలో విఘ్నేశ్వరుడు ఆ మూషికాసురుణ్ణి వధిస్తాడు. ఆయన భార్య చాలా పతివ్రత. అటువంటి ఆ సందర్భంలో మూషికాసురుని వధించినటువంటి విఘ్నేశ్వరుడు ఆ మూషికుడికి అమర జీవితాన్ని, అమరలోకాన్ని ప్రాప్తింపచేసి ఆ మూషిక అసురుణ్ణి తన యొక్క వాహనం కింద నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి విఘ్నేశ్వరుడికి మూషిక వాహనంగా అక్కడ మనకి పురాణ ఇతిహాసాలు వివరించడం జరిగింది. పంతులు గారు, ఇప్పుడున్న కాలంలో వినాయకుడి విగ్రహాలు చాలా రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. అలాంటి విగ్రహాలని పూజించచ్చా? ఉదాహరణకి అపరిచితుడు వినాయకుడు, చిరంజీవి వినాయకుడు, రజనీకాంత్ వినాయకుడు, సో ఇలాగ మైకేల్ జాక్సన్ వినాయకుడు, ఇలాగ రకరకాల వేషధారలో వినాయకుడిని తయారు చేస్తూ ఉంటారు. అలాంటి విగ్రహాలని పూజించచ్చా? అసలు అలాంటి విగ్రహాలు తయారు చేయొచ్చా? ఒకసారి మీ మాటల ద్వారా చెప్తారా? యద్భావం తద్భవతి అనేటువంటి నానుడిని అనుసరించి మనం వినాయకుడిని తయారు చేసే విధానాన్ని మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి స్వామివారి ప్రతిరూపం అనేటువంటిది అందులో నిమగ్నమై ఉంటుంది. అందులో ఏదైతే ఒక విగ్రహాన్ని తయారు చేశారో ఆ విగ్రహంలో అయినప్పటికీ ఇది కలియుగ ధర్మం. మీరు ఒకవేళ కనుక అది పద్ధతి కాదు, తప్పు అంటే కూడా వినే వ్యవస్థ, వినే అవస్థ ఈ రోజుల్లో లేవు. కాకపోతే ధర్మం ఏం చెప్తుంది అంటే వినాయకుడు విగ్రహము ఈ విధంగానే ఉండాలి, ఈ రకంగానే దాన్ని తయారు చేయాలి అనేటువంటి ఒక ప్రామాణికం ఉంది. ఆ ప్రామాణికాన్ని అనుసరించి విగ్రహం తయారు చేసి ఆ విగ్రహానికి ఆరాధన చేస్తేనే సత్ఫలితం వస్తుంది. కాకపోతే ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పుకోవాల్సి వస్తే, మనం తినే ఆహార పదార్థాలని ఇష్టంగా తింటే తప్పు లేదు, కానీ స్థాయికి మించి తింటే రోగం కలుగుతుంది. కారణం మనలో ఉన్నటువంటి ఆ ఆహారాన్ని జీర్ణించే జీర్ణ వ్యవస్థ దాన్ని ఏ రకంగానూ ఒప్పుకోదు. అలాగే మనం చేసే ఆరాధన, భగవతారాధన, అందులో ప్రత్యేకించి విఘ్నేశ్వరుడు, ఆ ఆరాధన కూడా దానికి ఉన్న ప్రామాణికాన్ని అనుసరించే మనం చేయాలి తప్ప మన ఇష్టానుసారం చేస్తాము అంటే సత్ఫలితాన్ని ఇవ్వదు. తత్ ప్రభావం దుష్ఫలితాన్ని కలిగింపచేయడానికి అవకాశం ఉంటుంది. ఏ విగ్రహం అయినా సరే పర్వాలేదు, దానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజించవచ్చు అని అనుకుని పర్వాలేదా? ప్రాణప్రతిష్ఠ చేసే విధానానికే చెప్పాను. దానికి ఒక పరిణామం, దానికి ఒక ప్రామాణికం, ఆ విగ్రహానికి సంబంధించినటువంటి కొన్ని విలువలు ఉంటాయి. వాటిని అనుసరించే ఆ విగ్రహానికి ప్రతిష్ఠ చేయాలి. ఆ ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహానికి విశేష ఫలితం ఉంటుంది ఆరాధన చేస్తే. పంతులు గారు, అప్పటిదాకా భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుని పూజిస్తారు చాలామంది, కంకణం కూడా కట్టుకుంటారు. నిమజ్జనం టైంకి వచ్చేటప్పటికి ఏదైనా సరే వాళ్ళకి నచ్చినది ఏదైనా సరే వదిలిపెట్టాలంట, అది ఎంతవరకు నిజం? శాస్త్రం అయితే ఏది వదలమని చెప్పలేదండి. కాకపోతే కంకణం కట్టుకున్న దగ్గర నుంచి ఆ విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహం నిమజ్జనం చేసేంత వరకు కూడా ఎవరైతే కంకణం కట్టుకున్నారో వారు నియమనిష్టలతో ఉండాలి అనేటువంటి పద్ధతి అయితే మాత్రం శాస్త్రం చెప్తుంది. ఖచ్చితంగా నియమనిష్టలతో ఎవరైతే విఘ్నేశ్వరుడికి 9 రోజులైనా 10 రోజులైనా 21 రోజైనా ఆరాధన చేస్తారో కంకణం కట్టుకుని, తప్పనిసరిగా విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం వారికి ఆ సంవత్సరంలో ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఇది శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు చాలామంది వినాయకుడి పూజ చేస్తూ ఉంటారండి. సో చేస్తూ 3 రోజులు ఉంటారు, లేకపోతే 9 రోజులు, ఇలాగ డేస్ అని గడుపుతూ ఉంటారు కదా. సో ఆ టైంలో ఏదైనా సరే నియమనిష్టలు పాటించాలా? నియమనిష్టలు పాటించాలి అంటే ఒక విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తాం.
ప్రతిష్ఠ చేసి దానికి కంకణధారణం చేసి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళా నిమజ్జనం చేసే వరకు కూడా వారికి బాధ్యత ఉంటుంది. ఎవరైతే ఆ కార్యక్రమం తలపెట్టారో ఖచ్చితంగా వారు ఎన్ని రోజులైతే ఎన్ని రోజులు, త్రిరాత్రి అయితే త్రిరాత్రి, పంచరాత్రి అయితే పంచరాత్రులు, నవరాత్రులు అయితే నవరాత్రులు తప్పనిసరిగా ఆ యొక్క కమిటీ వారు కానీ కంకణం కట్టుకున్న వారు కానీ తప్పనిసరిగా నియమనిష్టలతో ఆరాధన చేయవలసిందే. కారణం ప్రతి గ్రామంలో కూడా ఈ విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహారాధన పెడతం జరుగుతుంది. ఆ గ్రామ అభివృద్ధికి, అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి జరగడానికి, ప్రకృతి వైపరీత్యాల నుండి అందరినీ కాపాడబడడానికి ఈ యొక్క విగ్రహారాధన, ఈ విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేయడం అనేది చేస్తాం. కాబట్టి అందులో దానివల్ల గ్రామానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి గాను తప్పనిసరిగా ఎవరైతే కంకణదారులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ నియమ నిష్టలను పాటించవలసిందే. పంతులు గారు, వినాయకుడిని మట్టితో మాత్రమే ఎందుకు తయారు చేస్తారు? మట్టి విగ్రహాలకు మాత్రమే ఎందుకు పూజ చేస్తారు? ఒకసారి మీ మాటల ద్వారా చెప్తారా? ఈ రోజున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటి పదార్థంతో విఘ్నేశ్వరులు తయారు చేసి చాలామంది పూజిస్తున్నారు. అది చాలా తప్పు. కారణం ఏంటంటే పూర్వకాలంలో మనకంటే ఇప్పుడు ఆధునిక కాలంలో చాలా మనకి పరికరాలు అన్నీ రావడం వల్ల మనం చాలా వెసులుబాటుగా ఉన్నాం. పూర్వకాలంలో ఏం చేసేవారంటే మట్టి కుండల్లోనే నీరు తాగేవారు. కారణం ఏంటంటే మట్టి నేలలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తనలో ఐక్యం చేసుకుంటుంది. ఇది మన పూర్వీకులు తెలుసుకొని ఈ మట్టి విగ్రహాలు తయారు చేసి ఆ మట్టి విగ్రహాలను తీసుకుని వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి చెరువుల్లో కలిపేవారు. దానివల్ల ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా శుద్ధి అయ్యేవి. ఆ శుద్ధైనటువంటి నీటిని మరలా గ్రామ ప్రజలందరూ తాగడం వల్ల ఆయురారోగ్యాలతో ఉన్నారు. రెండవది ప్రత్యేకించి చెప్పుకోవాల్సి వస్తే విఘ్నేశ్వరుడు యొక్క భాద్రపద మాసానికి ముందు వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అంటే కొత్త నీళ్ళు వచ్చి చెరువుల్లో కానీ నదుల్లో కానీ చేరుతాయి. అటువంటి సందర్భంలో ఈ మట్టి విగ్రహాలను తీసుకుని వెళ్ళి ఆ చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా శుద్ధయి ఆ నీరు ఉపయోగించిన వారందరికీ కూడా ఆరోగ్యం కలుగుతుందనేటువంటి ధర్మాన్ని పెద్దలు తెలుసుకొని ఆ మట్టి విగ్రహాలని పెట్టమని చెప్పి శాస్త్రం చెప్పినట్టుగా చేసేవారు. వినాయక చవితి రోజు మాత్రమే తులసితో వినాయకుడిని పూజిస్తారు. మిగతా రోజులు అసలు ఎందుకు పూజించరు? అంటే ఆ రోజు ఏదైనా సరే ఒక ప్రత్యేకత తులసితోనూ మాత్రమే చేయాలి అని ఏమైనా ఒక నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? భాద్రపద బహుళ శుద్ధ చవితి నాడు విఘ్నేశ్వరుడికి జన్మదినం అంటారు. ఆ రోజున స్వామివారికి వినాయక వ్రతం చేసి ఆ వ్రతంలో సర్వ పత్రులు అంటే పత్రులన్నిటితోని కూడా మన ప్రకృతి నుంచి లభించినటువంటి ఏ కందమూలాలు ఉన్నాయో వాటన్నిటితో కూడా విఘ్నేశ్వరుడికి ఆరాధన చేయొచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అయితే ఇందులో తులసి అనేటువంటి మొక్కకి ప్రాధాన్యం ఏంటంటే అమ్మవారు. అటువంటి ఆ తులసి అమ్మవారు కాబట్టి ఆ రోజు మాత్రం విఘ్నేశ్వరుడికి పాదాల వద్ద వేయకూడదు, శిరస్సు మీద పెట్టాలి. ఆ రోజున ఆ తులసితో శిరస్సు మీద పూజించి మిగిలిన రోజుల్లో ఆ తులసి పూజనీయమైనటువంటిది కాబట్టి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టరు. పంతులు గారు, వినాయకుడిని పూజించేటప్పుడు గరికతో పూజించమంటారు. గరికతో పూజిస్తే జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నా సరే అది వెంటనే పోతాయి అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంది. అది ఎంతవరకు నిజం? విఘ్నేశ్వరుడికి గరికతో పూజ చేయమని చెప్పి శాస్త్రం చెప్తుందన్నారు. వాస్తవమే. గరికతో ఆరాధన చేయడం, స్వామివారికి బెల్లం నివేదన, చెరుకు రసంతో అభిషేకం, ఇవన్నీ కూడా స్వామివారికి పూజ చేసేటువంటి ప్రక్రియలో అంతర్భాగాలు.
కాబట్టి గరికతో ఆరాధన చేసిన, చెరుకు రసంతో ఆరాధన చేసిన, బెల్లంతో ఆరాధన చేసిన, ఏది చేసినప్పటికీ కూడా నరఘోష నివారణ అవుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. ప్రత్యేకించి గరికి మనకి విరివిగా దొరుకుతుంది కాబట్టి ఆ గరికితో స్వామివారికి పూజ చేసిన ఆయన స్వీకరించి మనకి అష్టైశ్వర్యములు కలుగజేస్తారని చెప్పి శాస్త్రం చెప్తుంది. పంతులు గారు, వినాయకుడి బొజ్జకి నాగబంధన అనేది ఎందుకు ఉంటుంది? ఒకానొక సమయంలో స్వామివారు విశేషంగా ఆయన పుట్టినరోజున భక్తులు పెట్టినటువంటి భక్ష్య భోజ్యాదులన్నిటిని స్వీకరించి ఆనంద తాండవం చేస్తారు. ఆ ఆనంద తాండవం చేసినప్పుడు స్వామివారి నాట్యానికి చంద్రుడు నవ్వుతాడు. ఆ నవ్వినటువంటి సందర్భంలో ఆ వినాయకుడు కడుపులో ఉన్నటువంటి ఆ భక్తులు ఇచ్చినటువంటి భక్ష్య భోజ్యాలన్నిటితోని పాటుగా పొట్ట పగిలిపోతుంది. ఆ పగిలిపోయినటువంటి ఆ కడుపుని నాగబంధంతో బంధం వేస్తారు అని మనకి వినాయక వ్రత కల్పనలో వివరించడం జరుగుతుంది. తదనంతరం ఆ నవ్వినటువంటి చంద్రుడికి పార్వతీదేవి కూడా శాపం ఇస్తుంది. నిన్ను చూసిన వారికి కూడా నవ్వుల పాలవుతారని చెప్పి శాపం కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే నిజంగానే వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే అవమానాలు తప్పవా? చవితి చంద్రుణ్ణి చూసినటువంటి వారికి ఖచ్చితంగా అపవాదులు జరుగుతాయి. ఇది ఖచ్చితం. కానీ దానికి ప్రతిరోజు చూసేటువంటి చంద్రుడిని కూడా చూసినట్టయితే అపవాదులు కలిగేవి. కారణం అమ్మవారు చంద్రుణ్ణి శపిస్తుంది. ఆ శాప ఫలితం. అప్పుడు దేవతలు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారు. అమ్మా, చంద్రుని చూడని వారెవరు? ప్రతి ఒక్కరు కూడా చంద్రుణ్ణి చూస్తారు వెన్నెలలో. అటువంటి చూసిన వారందరూ నీలాపనందల పాలవుతున్నారు. దీనికైనా పరిష్కారం చెప్పండి అని చెప్పి చంద్రుడితో సహితం వెళ్ళి పార్వతీదేవికి మొరబెట్టుకుంటే అప్పుడు ఎవరైతే చవితి రోజున అనగా భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే నా కుమారుని యొక్క పుట్టినరోజున వ్రతం చేసుకుని ఆ వ్రతాక్షంతలు ఎవరైతే ధారణ చేస్తారో వారు అనుకోకుండా గనక ఆ చవితి రోజున చంద్రుని చూసినట్టయితే అపవాదులు కలుగుతాయి, కానీ అపవాదుల నుండి బయటపడతారని చెప్పి అమ్మవారు వారికి అనుగ్రహం ఇస్తుంది. వినాయక చవితి రోజు పత్రితో ఎందుకు వినాయకుడికి పూజ చేయాలి? మనకి పూర్వకాలం అడవులు ఎక్కువగా ఉండేవండి. అడవిలో ఎక్కువగా మనకి వనమూలికలు మరియు ఈ పత్రులు ఏవైతే జాజిపత్రి, అదేవిధంగా గరిక మరియు విశేషమైనటువంటి పత్రులు అంటే దాని అర్థం పూజకి అనర్హం కానివి ఏవీ లేవు. వినాయకుడి యొక్క పూజలో ప్రతి ఒక్క ఆకు అలమలతో కూడా ఆరాధన చేసినట్టయితే విఘ్నేశ్వరుడు మనకి ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. పూర్వకాలంలో ఎక్కువగా అడవుల్లో విశేషమైన పత్రులు దొరికేవి. అటువంటి పత్రులన్నింటినీ కూడా తీసుకుని వచ్చి ఆ యొక్క విఘ్నేశ్వరుడికి ఆరాధన చేసేవారు. ఇప్పటికీ కూడా అదే కొనసాగుతూ ఉన్నది. పంతులు గారు, వినాయక చవితి అనగానే మన తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యమైన పండుగ. దాంట్లో ఇప్పుడు చాలామంది వినాయకుడి విగ్రహాలు పెట్టేటప్పుడు చిన్న విగ్రహం నుంచి చాలా పెద్ద ఎన్నో అడుగులు విగ్రహాలు పెడుతూ ఉంటారు. అంతంత పెద్ద విగ్రహాలు పెట్టచ్చా? పెడితే వాటిని ఏ విధంగా పూజించాలి? చాలామంది ఏంటంటే విగ్రహం ఎంత చిన్నదైతే అంత మంచిది అని అంటూ ఉంటారు కదా. చాలామంది మనలో ఏంటంటే 20 అడుగులు 30 అడుగులు అలాగా 60 అడుగుల వరకు విగ్రహేశ్వరుల్ని అలా చాలా మటుకు తయారు చేస్తూ ఉంటారు. ఇది తయారు చేయొచ్చా? అలాగా తయారు చేయకూడదా? ఒకసారి మీ మాటలతో చెప్తారా? సనాతన ధర్మం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ సనాతన ధర్మం గురించి మనకి ప్రజ్వలింపచేయడానికి ఏ సందర్భం దొరికినా కూడా దాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఇది కలియుగ ధర్మం. ఈ రోజున
ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిణామాలని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క విగ్రహాన్ని ఎంత పెట్టినప్పటికీ కూడా దానికి తగినటువంటి ఆరాధన, అన్నదానం ఇత్యాదివన్నీ కూడా జరపడం శాస్త్రం. అంగుష్ట మాత్రాన్న విగ్రహం ఉంటే, అంగుష్ట మాత్రం అంటే ఒక వేలిలో సగం, మన చేతి వేలలో ఒక వేలికి సగం భాగం విగ్రహం ఉంటే దానికి నిత్య ధూపదీప నైవేద్యాన్ని మహానైవేద్యంలో పెట్టమని శాస్త్రం చెప్తుంది. అటువంటిది కొన్ని 20 అడుగులు, 30 అడుగులు, 100 అడుగులు అన్ని అడుగుల విగ్రహాలు పెట్టినప్పుడు ఆ పెట్టిన విగ్రహానికి తగినట్టుగా ఆరాధన, అన్నదానం, అన్నశాంతి ఇత్యాదివన్నీ చేయడం వల్ల, రెండవది ఎంతోమంది దీన్ని నమ్ముకొని ప్రతి ఒక్కరూ కూడా ఆ వినాయక చవితి రోజుల్లో ఆనందపడతారు. కొమ్మడివారు కానివ్వండి, కమ్మరివారు కానివ్వండి, పసుపు కుంకాలు అమ్ముకునేవారు కానివ్వండి, కొబ్బరికాయలు అమ్ముకునేవారు కానీ, రైతులు, అలాగే అన్నదానంలో ఉపయోగించేటువంటి పంట సంబంధించినటువంటివన్నీ వీళ్ళందరూ కూడా ఈ ఒక్క వినాయక చవితి చేసేటువంటి సందర్భంలో వీరందరికీ కూడా భుక్తి కలుగుతుంది. ఇందులో 2 కోణాలని కూడా దృష్టిలో పెట్టుకుని మన పూర్వీకులు దాన్ని మనకి అందించడం జరిగింది. కాబట్టి ఇక్కడ విగ్రహం ప్రమాణం, విగ్రహం ఎత్తు కానీ దాన్ని ప్రమాణంగా తీసుకోకూడదు. ఎంత స్థాయిని బట్టి చేస్తే ఫలితం అంత బాగుంటుంది. పంతులు గారు, వినాయక చవితి రోజు వినాయకుడి చేతిలో లడ్డూ పెడతారు. ఆ లడ్డు యొక్క ప్రాధాన్యత ఏంటి? అలాగే ఆ రోజు ఉండ్రాలతో స్వామికి నైవేద్యం పెట్టమంటారు అన్నమాట. అది ఎందుకు అలా పెట్టమంటారు? ఒకసారి మీ మాటల్లో చెప్తారా? స్వామివారికి లడ్డు ప్రాధాన్యమే కాలగమనంలో మనకి లభిస్తుంది కాబట్టి దాన్ని మనం స్వామివారికి రీతిగా లభింపచేస్తున్నాం. ఈరోజు లడ్డూకి సంబంధించి ఆక్షన్లన్నీ అవన్నీ పెట్టడం వల్ల అది ప్రాచుర్యం పొందింది. వాస్తవానికి స్వామివారికి ప్రీతి అయినటువంటిది ఉండ్రాళ్ళు. ఆ ఉండ్రాళ్ళు అనేటువంటివి అంత స్థాయిలో చేసి పెట్టినట్టయితే అది ఒక రోజుకు మించి ఉండదు కాబట్టి లడ్డు అనేది దాని స్థానంలో పెట్టడం జరిగింది. కాబట్టి లడ్డు కన్నా కూడా విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు అంటేనే ప్రీతి. అటువంటి స్వామికి ఆ ఉండ్రాళ్ళతో ఆరాధన చేయిస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. లడ్డు అనేటువంటిది మనం నిర్ణయించుకున్నది, మనం పెట్టుకునేది. దాన్ని ఒక 4-5 రోజులు నిలవ ఉంచినా కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి అది ప్రాచుర్యం పొందింది. పంతులు గారు, ఎన్నో విషయాలు మా ప్రేక్షకులకి చెప్పినందుకు, విఘ్నేశ్వరుడి గురించి, ఆయన ప్రత్యేకత, విఘ్నేశ్వరుడు పూజ గురించి ఏ విధంగా చేయాలి, ఆ పూజ ప్రత్యేకత చెప్పినందుకు మా తరఫు నుంచి, మా సుమన్ టీవీ తరఫున ప్రేక్షకుల నుంచి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కూడా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన రేపు అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యములతో ఉండాలని, మీరు ఏ న్యాయేన మార్గేన తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా అవిఘ్నంగా పరిపూర్ణం అవ్వాలని, సత్ఫలితాన్ని పొందాలని మరి కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.